నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో చంద్రన్న పల్లె పండగ కార్యక్రమం 3వ రోజు కాకుపల్లి, మాదరాసుగూడూరు, పెనుబర్తి, కలివేలపాలెంలో జరిగింది. ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించి ప్రజలకు అంకితం చేశారు. కలివేలపాలెంలో శ్మశానానికి గోడ లేక ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన హామీ ఇచ్చారు. శ్మశానానికి గోడ నిర్మించి ప్రారంభోత్సవం చేయడంతో 60 సంవత్సరాల ప్రజల కళ నెరవేరిందని ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు బూడిద విజయకుమార్, మండల ఉపాధ్యక్షులు రవీందర్ రెడ్డి, కార్పొరేటర్లు దుద్దుగుంట శ్రీనివాసులు రెడ్డి, బద్దెపూడి గిరి, టీడీపీ మండల ఉపాధ్యక్షులు వెడిచెర్ల వెంకటేశ్వర్ల యాదవ్, శివ, భాస్కర్ రెడ్డి, సురేందర్ రెడ్డి, శ్రీనివాసులు రెడ్డి, కాకుపల్లి టీడీపీ నాయకులు కేశవ గౌడ్, వేణు, మాదరాసుగూడూరు సర్పంచి వెంకటేశ్వర్లు, గున్నయ్య, పెనుబర్తి టీడీపీ నాయకులు శివ, భాస్కర్ రెడ్డి, కలివేలపాలెం టీడీపీ నాయకులు వెడిచెర్ల శ్రీనివాసులు యాదవ్, అత్తులూరు ఈశ్వరయ్య, హజరత్తయ్య, దాసరి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. చంద్రన్న పల్లె పండుగ కార్యక్రమం కింద ఈరోజు 3వ రోజు మొత్తం 18 గ్రామాల్లో 11 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు పూర్తి చేసి ప్రజలకి అంకితం ఇవ్వటం. ఈ 3వ రోజు కాకుపల్లి, పెనుబర్తి, మాదరాసుగూడూరు, కలివేలపాలెం గ్రామాల్లో ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం జరిగింది. తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఎన్నికైన తర్వాత రాష్ట్రం అంతా కూడా అభివృద్ధి పనులు రూపొందుకున్నాయి. ఒక పక్క సంక్షేమం కొనసాగిస్తూ, మరో పక్క అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ అన్ని రకాల ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకుని పోతున్నారు. అన్నిటికీ మించి మన బిడ్డల చదువుల కోసం తల్లికి వందనం, ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి డబ్బులు ఇచ్చే కార్యక్రమానికి మరో వారం రోజుల్లోపే శ్రీకారం చుట్టబోతున్నారు. మరో వారం రోజుల్లోపే ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి తల్లికి వందనం కింద ఇంటింటికి ఆ యొక్క బిడ్డల ఫీజుల కోసం డబ్బులు ఇచ్చే కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టబోతున్నారు. ఇప్పటికే 4,000 రూపాయల పెన్షన్ని నెల నెల కూడా పెన్షన్గా ఇస్తున్నారు. ఏం తల్లి అంతేగా. అదేవిధంగా
గ్యాస్ సిలిండర్లకు సంబంధించి కార్యక్రమం కూడా అమలవుతుంది. మిగతా కార్యక్రమాలు కూడా రాష్ట్రం అంతా కూడా ఒక్కొక్కటి అమలవుతూ వస్తాయి. ఎందుకని చెప్తున్నానంటే గత ప్రభుత్వ విధానాలతో ఈ ఆంధ్ర రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసిన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా తన అపార అనుభవంతో అన్ని రకాల కూడా ముందుకు తీసుకుని పోతూ ఉన్నారు. అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తూ ఈనాడు మంచి రాజధాని అమరావతిని నిర్మిస్తూ పోలవరాన్ని ఆంధ్ర రాష్ట్ర రైతాంగం దిశ మార్చే పోలవరాన్ని పరుగులు పెట్టిస్తూ అన్నిటికీ మించి మన బిడ్డలకు ఉద్యోగాలు వచ్చేదానికి పారిశ్రామిక పెట్టుబడులు ఆకర్షిస్తూ ముందుకు సాగుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీ కూటమికి ప్రజలందరూ ఆశిస్తూ ఉండాలని కోరుతున్నారు.